న్యూస్ను చూద్దాం. మన దేశం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎగుమతులు 11.9% పెరిగాయి. వీటి విలువ సుమారు 3,43,600 కోట్లు. ఇంజనీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల్లో గణనీయ వృద్ధి ఇందుకు దోహదం చేసింది. దిగుమతులు 12.16% అధికమై సుమారు 4.99 లక్షల కోట్లకు చేరాయి. వివిధ దేశాల్లో మాంద్యం పరిస్థితులు నెలకొన్న దేశీయ ఎగుమతులు అంచనాలకు మించి నమోదయ్యాయని వాణిజ్య కార్యదర్శి సునీల్ భరత్లాల్ తెలిపారు. కొత్త యూనికార్న్లు భారత ఆర్థిక వ్యవస్థకు భారీగా ప్రయోజనాలు తెచ్చిపెడతాయని తేలింది. ఇవి జీడీపీకి $1 ట్రిలియన్ అందించే అవకాశం ఉందని తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది. 2030 నాటికి భారత జీడీపీ విలువ $7 ట్రిలియన్ చేరుకుంటుందని, కొత్తగా 5 కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయని పరిశ్రమల సంస్థ సిఐఐ వెల్లడించింది. $1 బిలియన్ కంటే ఎక్కువ విలువైన స్టార్టప్ సంస్థలను యూనికార్న్గా పిలుస్తారు. యూనికార్న్ 2.0 వల్ల 2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థిక వ్యవస్థకు స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ $1 ట్రిలియన్ అందించగలుగుతుంది. రీటైల్, ఈ-కామర్స్, తదుపరి తరం ఆర్థిక సేవలు, తయారీ, సాఫ్ట్వేర్ సర్వీస్, డిజిటల్ వంటి రంగాలు రాబోయే సంవత్సరాల్లో భారీ వృద్ధిని సాధించడానికి సిద్ధంగా ఉన్నాయి. మన దేశంలో 2011లో మొట్టమొదటి యూనికార్న్ ఆవిర్భవించింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈవీల తయారీకి భారత గమ్యస్థానంగా మార్చే దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ప్రభుత్వ చర్యలతో అంతర్జాతీయ ప్రముఖ ఈవీ కంపెనీలు సైతం దేశంలో పెట్టుబడులు పెడుతున్నాయని గుర్తు చేసింది. భారత్లో ప్రవేశించేందుకు ఉవ్విళ్లూరుతున్న అమెరికా కార్ల తయారీ కంపెనీ టెస్లాకు ప్రభుత్వం ఈవీ పాలసీ ద్వారా మార్గం సుగమమైంది. కొత్త ఈవీ పాలసీ ప్రకారం ఏదైనా కంపెనీ కనీసం 4,150 కోట్ల రూపాయలు దేశంలో పెట్టుబడిగా పెడితే రాయితీలు లభిస్తాయి. మేక్ ఇన్ ఇండియాకు ఊతమివ్వడంతో పాటు పర్యావరణానికి మేలు జరిగేలా పాలసీని రూపొందించారు. ఈవీలను ప్రోత్సహించడం ద్వారా క్రూడ్ ఆయిల్ దిగుమతులతో పాటు వాణిజ్య లోటు తగ్గుతుందని తెలిపింది. పేటీఎం యాప్ ద్వారా వినియోగదారులు చెల్లింపుల లావాదేవీలను కొనసాగించేందుకు వీలుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం థర్డ్ పార్టీ యాప్గా మారేందుకు అనుమతిస్తున్నట్లు ఎన్పిసిఐ తెలిపింది. ఇందులో భాగంగా ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్ బ్యాంక్ల ద్వారా యూపీఐ లావాదేవీల్ని కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 29 తర్వాత పీపీబీఎల్ తన ఖాతాదారుల అకౌంట్లు, వాలెట్ వంటి ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కారిడార్స్లో డిపాజిట్లు, క్రెడిట్ లేదా టాపప్ లావాదేవీలు నిర్వహించకుండా ఆర్బీఐ నిషేధం విధించింది. ఆ తర్వాత డెడ్లైన్ను మార్చి 15 వరకు పొడిగించింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి నష్టాల్ని చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీనమైన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్లు నిధులను ఉపసంహరించుకోవడంతో సూచీలపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా అమెరికా రీటైల్ ద్రవ్యోల్బణం డేటా వడ్డీ రేట్లను తగ్గించడంలో ప్రతికూలంగా ఉండడం, ఆసియా మార్కెట్లలో ర్యాలీ లేకపోవడం వారాంతం మన మార్కెట్లను ప్రభావితం చేశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 453.85 పాయింట్లు కోల్పోయి 72,643 వద్ద, నిఫ్టీ 123.30 పాయింట్లు నష్టపోయి 22,023 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,530 ఉండగా వెండి కిలో రేటు 80,300 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.89, పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 105.53, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.31గా ఉంది.